వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు ఆపి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూళ్లూరుపేట వైసీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య హితవు పలికారు. తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ కార్యాలయం వద్ద ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నత స్థాయి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు తన హోదాను కించపరుచుకుని దేవదేవుని కీర్తిని భంగం వాటిల్లేలా విషయ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఓ ప్రక్క నెయ్యిలో జంతు కొవ్వులు కలవలేదని సిబిఐ సిట్ అధికారులు క్లియర్గా చెప్పిన విషయం ప్రక్కన పెట్టి ధర్నాలు ర్యాలీ కార్యక్రమాలు తన వారిలో చేపించడం కరెక్ట్ కాదని హితవు పలికారు. భగవంతునితో పాటు ప్రజలు అంతా గమనించగలరని, అవకాశం వచ్చిన రోజున కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి, నాయుడుపేట ఓజిలి మండలం పార్టీ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, కిషోర్ యాదవ్, పాదర్తి హరినాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలలుగా ఏది మాట్లాడినా కూడా లడ్డు విషయాన్ని తీసుకొచ్చి కల్తీ జరిగిందని చెప్పడం జరుగుతుంది. కల్తీ జరగలేదు అనేసి ఒక సిబిఐ నివేదిక స్పష్టంగా ఇచ్చింది. జంతువుల కొవ్వు దీంట్లో కలవలేదు అనేది. అదేవిధంగా లాస్ట్కి వాళ్ళకి ఎలా చెప్పాలా, దీన్ని ఎలా మభ్యపెట్టుకోవాలని ఒక కేంద్ర మంత్రుల కేబినెట్ మీటింగ్ పెట్టారు. అది ప్రెస్ మీట్ అయితే కేబినెట్ మీటింగ్ కన్నా ఎక్కువగా ఒక సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన 140 కోట్ల మంది మన ప్రజానీకాన్ని, హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తూ ఒక ముఖ్యమంత్రి ఆయన నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు, నేను భక్తుడికి దాసుడిని, నన్ను వెంకటేశ్వర స్వామి బతికించాడని చెప్పుకునే ఆయన తదగుణంగా అలాంటి జంతు కొవ్వు కానీ, పశువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ కలవలేదని సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద పవన్ కళ్యాణ్ వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పచ్చ మీడియా, ఆయనతో కూడా ఉన్న కళ్ళు లేని వెంకటేశ్వర అప్పుడే చెల్లించాడు. తిరుపతిలో మేము తప్పు చేశాం, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్తున్నాం అనే వీడియో స్వామి కాళ్ళు పట్టుకొని వేడుకోవాల్సిందిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జగన్. చంద్రబాబు నాయుడు గారి పాలన, కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు అందరం కూడా గమనిస్తాం. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు లాంటి 9 హామీలు ఇచ్చారు ప్రజలకి. అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాము, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం, ప్రజల యొక్క స్థితిని ఇచ్చారు ఆయన. వాటిలో ముఖ్యంగా సూపర్ 6 అని చెప్పి ఆ రోజు నవరత్న కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అమలు చేస్తే ఈయనేదో సూపర్ 6 అని చెప్పారు. అవి కూడా కొత్తగా వచ్చేది ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలనే పేర్లు మార్చి ఇంకాస్త ఆశ చూపించి ఎన్నికలు పోవడం, ప్రజలు కాస్త మెరుగ్గా ఇస్తాడేమో అని ఆలోచిస్తాంటాం. అబద్ధాలు ప్రచారం చేస్తాంట్లో మనం మామూలుగా అంటాడు గ్లోబల్ ప్రచారం చేశారు. ఆ గ్లోబల్నే మించినోడిన అబద్ధాలని ప్రచారం చేయటంలో, అబద్ధాలను చెప్పడంలో ఆయన కూడా మించిన గనుడిన. మరి ఈయన ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేసేదానికి, ప్రజల్ని దీని చేసేదానికి మొదలుపెట్టడంలోనే తిరుమల లడ్డూతోనే మొదలుపెట్టాడు. ఆయన పన్నుకు కొవ్వు కరిగిందని, గోవు మాంసం కొవ్వు కరిగిందని,
చేపల నూనె కానీ ఇవన్నీ చెప్పేశారు. సరే ఇన్ని చెప్పిన తర్వాత సిట్ ఒకటేసాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణని, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ పేరు తేవాలని ఆయన యొక్క రాబోతులో ఉన్నటువంటి ఆయన ఆధీనంలో పనిచేసిన ఈ రాష్ట్రానికి సంబంధించిన 2 అధికారులు 4 అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తుంది. మరి సిట్ నీకు తెలిసింది, ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైన 2 ఏజెన్సీలు ఉన్నాయి, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ. ఈ 2 సంస్థల ద్వారా మరి శాంపిల్స్ ఇస్తున్నారు. ఆ శాంపిల్స్ కూడా ఎక్కడివి? చంద్రబాబు నాయుడు గారి పాలనలో, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మరి తిరుమలకు వచ్చిన నెయ్యిలో 4 ట్యాంకర్లో తీసుకున్న శాంపిల్స్. అంటే మీరు పాలన ఉన్నప్పుడు మీ ద్వారా, మీ అధికారంలో మీరున్నప్పుడే తెచ్చిన శాంపిల్స్నే తీసుకెళ్లి పరీక్షలు చేశారు. మరి నిధులు వచ్చిందట వాళ్ళు ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్ వచ్చిందో, సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్ మసలవారు. చంద్రబాబు నాయుడు గారు తన స్వలాభం కోసం దృష్టి మరల్చారు. అంటే ప్రజలకు తెలియకుండా ఈరోజు వైజాగ్లో గీతం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ గీతం ఇన్స్టిట్యూషన్స్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి బంధువులు, లోకేష్ గారి తోడల్లుడు, వైజాగ్ ఎంపీ గారి సంబంధించిన గీతం యూనివర్సిటీకి ఇంచుమించు 57 ఎకరాల 49 సెంట్ల భూమిని అప్పనంగా కారు చౌకగా, మళ్ళీ ఇంకా అసలు వీళ్ళు తిరుమల ప్రసాదాన్ని, తిరుమల ప్రాచుర్యాన్ని మసకబారే విధంగా చేస్తున్నారా, మంచి విధంగా చేస్తారా ఆలోచన చేయాల్సిన అవసరం. ఒకవేళ ఏదైనా జంతుకోవులు పక్కన పెట్టినా కూడా, ఏదైనా అల్లట్రేషన్ జరిగిందని తెలిసినా కూడా దాన్ని అత్యంత గోప్యంగా పరిశీలన చేసి, పరీక్షలు చేసి, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో నిగ్గు తెచ్చి, ఒకవేళ ఎక్కడైనా అల్లట్రేషన్, ఏదో కల్తీ జరిగింది, ఏదో వెజిటబుల్ ఫ్యాట్ అయినా కూడా కల్తీ జరిగింది తెలిస్తే అప్పుడు మాట్లాడాలి. బాధితాయుతమైనటువంటి పదవుల్లో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, మీరు ఈ పాలనలో పదవుల్లో ఉండేవాళ్ళు. మీరు మాట్లాడేది, ప్రజలు చెప్పేది బాధితాయుతంగా చెప్పాలి. మీరు తెలుసుకోకుండా ఏది రాజకీయాల లబ్ధి కోసము చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ రోజుకి తప్పు తెలుసుకోకుండా మళ్ళీ కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని, ప్రజల్లో వాళ్ళకి వచ్చిన చెడ్డ పేరుని మళ్ళీ పంచాలని వీధులు ఏమంటుంటారు. అందుకే తిరుపతిలో మళ్ళీ ర్యాలీ చేయాలని జనసేన ఎమ్మెల్యే గారు అర్థం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కల్తీ లేనటువంటి నెయ్యినే, లడ్డూల్ని మీరు ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ రోజుకైనా చెంపలేసుకొని ప్రజల్ని క్షమాపణ కోరి, దేవుణ్ణి క్షమాపణ కోరి లడ్డూలో కల్తీ జరగలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. అందరూ కూడా ఇకనైనా చేస్తారని ఆశపడతా ఉన్నాం.